ప్రియ పిల్లలందరినీ మీరు దీవించండి. మీ వాక్యం ఇచ్చి మమ్మల్ని మహిమపరచమని, కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక చక్కటి సమయాన్ని బట్టి ముందుగా పరమతండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో నుంచి మనం గత ఆదివారం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎంతమంది అయితే క్రమంగా ఈ వారంలో మీరు వాక్యాలు విన్నారో ఖచ్చితంగా ఈ వచనాల్లోంచి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. 44వ వచనం నుంచి 53వ వచనం వరకు కూడా ప్రభు మనతో మాట్లాడారు. ప్రభు స్తోత్రం. అయితే ఈ రాత్రి 50వ వచనంలోంచి మనం దేవుని వాక్యాన్ని పొందుకుందాం. చూడండి, 50వ వచనంలో ఏముంది అంటే, ఆయన బేతనియా వరకు ఆయన ఏం చేశాడు? బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఏం చేశాడట? చేతులెత్తి ఆశీర్వదించాడు. ఇక్కడ మనం గమనిస్తే గత రాత్రి ప్రభు కృతజ్ఞత కొడుకులో ప్రభు ఏం చెప్పారంటే, ఈ సందర్భం జరిగే సమయానికి యేసు ప్రభు సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులందరినీ ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే బేతనియా అనే ఒక ఊరికి తీసుకుని వెళ్తున్నాడు. బేతనియా అనే ఒక ఊరికి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. మనం గమనిస్తే ఆయన చేతులెత్తి ఆశీర్వదించే దానికి ముందుగా ఎక్కడ తీసుకొచ్చాడు? బేతనియాకి తీసుకొచ్చాడు. అనండి అందరూ, బేతనియాకి తీసుకొచ్చాడు. కానీ ఆ అనుభవానికంటే ప్రభు మొదటగా మనల్ని ఏం చేశాడంటే, ఆయన చేయి చాపి పాపం అనే ఊబులోంచి మళ్ళీ బయట తీసుకుని వచ్చాడు. స్తోత్రం. చెయ్యి చాపాడు, చెయ్యి చాపాడు. ఇప్పుడు చెయ్యి ఎత్తుతున్నాడు. ప్రభు స్తోత్రం. చెయ్యి చాపాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెయ్యి ఎత్తుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమకాండం 3:20. నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యలో నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చాను. తిమోతి గారు ఏం చేశాడంట ప్రభు? ఏం చేశాడు? అది ప్రభు స్తోత్రం. ఆయన చెయ్యి చాపి అన్నాడు. చెయ్యి చాపి ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తులోంచి బయట తీసుకొని వచ్చాడంటే మనం ఏమని చెప్పచ్చు? వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు రాత్రి వాక్యం చెప్పారా, మామూలుగా చెప్పారా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కానీ అంటే వాక్యం వినకపోయినా పర్వాలేదు అనుకోకండి. చెయ్యి చాపి బయట ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడంటే అర్థం ఏంటంటే, పాపములో నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. అంటే పాపంలోంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన ఏం చాపాడు? చెయ్యి చాపాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యి ఎత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం దేనికి? ఇలా చెప్తాను. చెయ్యి చాపి మళ్ళీ బయట తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? పాపం అనే ఊబులో నుంచి. ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. ఎందుకంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అంటాడు, దుష్టత్వం నుంచి మనం మళ్లించబడుటే ఆశీర్వాదం అన్నాడు. ప్రభు స్తోత్రం. అంటే ఆశీర్వాదాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటి ఏంటంటే పాపం నుంచి బయటకు తీసుకొని వచ్చిన ఆశీర్వాదం. 2 ఈ భూమి మీద మనకి కావలసిన ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం చెప్పండి. సరే, మీకు వచనం చూపిస్తాను రండి. కీర్తనల గ్రంథం, జాగ్రత్త విందాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన. జాగ్రత్త వినాలి. కీర్తన గ్రంథం 107వ కీర్తన తీశారమ్మా? 20వ వచనం చదవండి. 20వ వచనం 2వ లైన్. గుంటలో నుండి వారిని ఏం చేశాడు? ఎక్కడి నుంచి? గుంటలోంచి విడిపించాడు. ప్రభు స్తోత్రం. 19వ వచనం 2వ లైన్ చదవండి.
ఆయన వారిని ఆపదలోంచి కూడా విడిపించాడు. ప్రభు స్తోత్రం. అంటే మన ప్రభు ఎవరంటే మనల్ని పాపంలోంచి విడిపించడమే కాదు, వినండి, మనం ఈ లోకంలో బ్రతుకుతుండగా మనకు కలుగుతున్న ఆపదలు అన్నింటిలోంచి కూడా విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. మనల్ని నరకంలో నుంచి తప్పించడమే కాదు, ఈ భూమి మీద మనకు కలుగుతున్న ప్రతి ఇబ్బందులోంచి కూడా ప్రభు తప్పించగలడు. మీరు ఎలా చెప్తారండి? మరి చాలా మంది ఎలా అంటున్నారు, ఏమంటున్నారు, అసలు పరలోకమే ఆశీర్వాదం తప్ప అసలు ఈ భూమి మీద మన ఆశీర్వాదం అనే పదమే వాడకూడదండి. అసలు భక్తి అనేది దేనికి సంబంధించింది? పరలోకానికి వెళ్ళడానికే తప్ప అసలు ఈ భూమి మీద మనకి ఏమి చెప్పాలి, అసలు ఈ భూమి మీద మనకు ఆశీర్వాదం అనేది ఏది లేదండి. ఎందుకంటే లాజరు అనే వ్యక్తి ఎలా చనిపోయాడు? కుష్టి రోగంతో చనిపోయాడండి. కాబట్టి అతను చనిపోయడానికి అతనికి ఏమి లేదు, ఆస్తులు లేవు. ధనవంతుడైన ఒక ఆయన చనిపోయాడు. అది చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. కుష్టి రోగంతో చనిపోయిన లాజరు ఎలాగ వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అంటే అంటే మనం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఏం అనిపించకూడదు. లాజర్ లాగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. ధనవంతులైన వారందరూ ఎక్కడికి వెళ్తారు? నరకులోకి వెళ్తారని అలా మనం విభజన చేసేకూడదు. ఎందుకనంటే లాజరు ధనవంతుడు సందర్భం చెప్పే సమయానికి భూమి మీద ఏమి లేదు, సంఘం లేదు. లాజరు సందర్భం చెప్పే సమయానికి యేసుప్రభు ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకానికి వెళ్ళలేదు. ఆయన ఇంకా ఏమవ్వలేదు, యాజకుడు అవ్వలేదు. అర్థమైందా? అర్థమలేదా? ఇప్పుడు ఆయన యాజకుడు అయిన తర్వాత ఏం చెప్పాడు? తన ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు అన్నాడు? శక్తివంతుడై ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఆల్రెడీ మనందరూ దేవుని దగ్గరికి వచ్చామంటే ఏం పొందినట్టు కాదు. ఎబ్రీ పత్రిక 9, ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారినంటే ఎవరిని? విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ లేరు? పాపములో లేరు. ఇంకా చెప్పండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఆల్రెడీ విశ్వాసం ఎక్కలేడు, శిక్షలో లేడు. శిక్షలో లేని వ్యక్తిని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడు. అంటే ఇప్పుడు ఈ రక్షణ దేనికి సంబంధించింది? నరకంలోంచి తప్పించబడడం అనే అనుభవం ఈ భూమి మీద ఉండగా కలుగుతున్న శ్రమలు ఆపదల్లోంచి తప్పించబడమా? నిజంగా నాకు అర్థమైందన్న దేని స్తోత్రం చెప్పండి. దాని భావం ఇదే. ఇప్పుడు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరణము తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అంటే యేసు ప్రభు నమ్మిన వారు అందరూ ఏమయ్యారు? మరణాన్ని దాటారా? మరణం అంటే ఏంటి? అక్కడ నరకాన్ని దాటారా? ఎక్కడ ప్రవేశించారు? జీవంలోని ప్రవేశించారు. నరకాన్ని తప్పించుకున్న వాళ్ళందరి కొరకు ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో జీవిస్తున్నాడు. పోయిన ఆదివారం మనం ఇలా నేర్చుకున్నాం. యేసు ప్రభు రక్షకుడుగా ఎవరు చూడాలి? అవిశ్వాసం చూడాలి. ఆయన రక్షకుడుగా చూడాలి. విశ్వాస ఆయన ఎలా చూడాలి? యాజకుడుగా. అవిశ్వాస ఏమో రక్షకుడని ఒప్పుకోవాలా? రక్షకుడని ఒప్పుకోవాలి. విశ్వాసం ఏమని ఒప్పుకోవాలి? ఆయన యాజకుడని ఒప్పుకోవాలా? ఎబ్రీ పత్రిక 3:1. కాబట్టి ఇప్పుడు విశ్వాసుల కొరకే ప్రభు ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకములో. ఆల్రెడీ విశ్వాసం ఏం తప్పించుకున్నాడు? నరకాన్ని తప్పించుకున్నాడు కదా. అంటే మరణములో నుండి జీవంలోనికి దాటాడు. ఆల్రెడీ క్రీస్తులో ఏకమై ఉన్నాడు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఇప్పుడు తన వారి కొరకు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. జీవిస్తున్న ఆయన ఏం చేస్తాడంట? సంపూర్ణముగా ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడు అని. అంటే ఇంతకీ రక్షణ ఏ రక్షణ? నరకంలో నుండి రక్షించబడమా? ఈ భూమి మీద కలుగుతున్న శ్రమల్లో నుంచి మనం తప్పిస్తాడనే రక్షణ? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. నా మనసు ఎక్కడ ఉండును కాకానండి, నా ఆలోచన ఎక్కడ ఉండును కాకానండి. అర్థమైంది? అర్థమైంది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, అసలు మనకు భూమి మీద ఆశీర్వాదం అనేదే లేదు, పరలోకం వెళ్ళడం ఒక్కటే ఆశీర్వాదం, పరలోకం వెళ్ళడం ఒక్కటే ఆశీర్వాదం అని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే
ఆశీర్వాదం అనగానే రెండు రకాలు. ఒకటేంటి? పాపం అనే ఊబులోంచి రక్షించబడడం ఆశీర్వాదం. రెండోది ఏంటి? ఆపదల్లోంచి రక్షించబడడం కూడా ఆశీర్వాదమే. అర్థమా లేదా? ఇప్పుడు ఇలా అంటానండి, దైవ భక్తి గొప్ప లాభసాధకం అని అన్నాడు. ఇప్పుడు భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ. అంటే ఎన్ని ఉన్నాయి? ఇప్పటి జీవం అంటే ఏంటి? ఈ శరీరంలో ఈ లోకంలో బ్రతుకుతున్న జీవితం. రాబో జీవితం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమ శరీరంలో జీవించే జీవితం. ఎన్ని జీవితాలు ఉన్నాయి? 2 జీవితాలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? ఆ జీవితం మాత్రమే చూసుకుంటాను, ఈ జీవితం చూడండి అన్నాడా? ఏమన్నాడు ఆయన? ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా గ్యారంటీ ఎవరిది? ప్రభుది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటేంటి? పాపం అనే ఊబులోంచి బయటకు రావడం ఆశీర్వాదమే. 2, ఈ భూమి మీద ఉండగా ఆపదల్లో నుంచి, శ్రమల్లోంచి, రోగాల నుంచి విడిపించబడడం కూడా ఆశీర్వాదమే. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక ఆశీర్వాదం మీరు అందరూ పొందుకున్నారు. ఏ ఆశీర్వాదం అది? పాపం నుంచి విడిపించబడ్డానికి. ఆ ఆశీర్వాదం పొందడానికి ప్రభు ఏం చేశాడు? లైన్ చెప్పాలా? ఆశీర్వాదం అది చెయ్యి చాపాడు. ప్రభు స్తోత్రం. చెయ్యి చాపి ఆశీర్వదించాడు. ఏంటి చెయ్యి చాపి ఆశీర్వదించడం? పాపంలో నుంచి మనల్ని విడిపించడమే ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడట? చెయ్యి ఎత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం? ఈ భూమి మీద మనకు కలుగుతున్న ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల నుంచి విడుదల కలిగే ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇలా మోసపోకండి. ఏమనంటే ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఈ భూమి మీద మన ప్రభుని ఏమీ అడగకూడదు అని చెప్తున్నాడు. నేనేమంటానంటే అసలు ఏమీ అడగకపోతే మరి నీకోసమే జీవిస్తున్నాడు అక్కడ. అసలు యేసు ప్రభు మన పాపంలో నుంచి విడిపించడమే, పాపం నుంచి విడుదల పొందడమే ఆశీర్వాదం అయితే యేసు ప్రభు చనిపోయిన ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయవలసిన పని లేదు, జీవించవలసిన పని లేదు. జీవిస్తుంది ఎవరి కోసం? మన కోసం. చనిపోయింది ఎవరి కోసం? అందరి కోసం. బాగా గమనించాలి. అర్థమైందా మనది? చనిపోయింది ఎవరి కోసం? అందరి కోసం చనిపోయాడు. లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అందరి కొరకు చనిపోయాడు. కానీ ఇప్పుడు జీవిస్తున్న మాత్రం ఎవరి కోసం? ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన దేవుని పిల్లల కొరకు జీవిస్తున్నాడు. దేవుని పిల్లల కొరకు ఎందుకు జీవిస్తున్నాడు? ఆల్రెడీ దేవుని పిల్లలు ఏమై ఉన్నారు? మరణంలో జీవంలోనికి దాటారు. శిక్షా విధి ఉందా లేదా? శిక్షా విధిని తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కొరకు రక్షించడానికి ఎందుకు జీవిస్తున్నాడు అంటే ఈ లోకంలో కలుగుతున్న ఆపదలు, ఈ లోకంలో కలుగుతున్న శ్రమలు, ఈ లోకంలో కలుగుతున్న ఇబ్బందులన్నిటి నుంచి మనల్ని విడిపించడానికే ప్రభు పరలోకంలో జీవిస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన నీ మీద ఏం చూపించాలనుకుంటున్నాడు? నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. ఎలాగో? చేయి ఎత్తి. ప్రభు స్తోత్రం చెప్పండి. సిలువలో ఆయన ఏం చెప్పాడు? చేతులు చాపాడు. ప్రభు స్తోత్రం. సిలువలో ఆయన చేతులు చాపాడు కాబట్టి మనం ఏమయ్యాం? పాపం నుంచి విడిపించబడ్డాం. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడంటే ఆయన ఎవరు ఇప్పుడు? రక్షకుడా? యాజకుడా? యాజకుడు. యాజకుడు పని ఏంటి? జీవించాడు. నువ్వు చెప్పిన హర్ష. యాజకుడు పని ఏంటి? ఆశీర్వదించడం. ప్రభు స్తోత్రం చెప్పండి. యాజకుల పని ఆశీర్వదించడమే. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చదవండి. మీకు అందరికి ప్రభు అర్థం చేయించును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. యాజకుల పని ఏంటో చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను. ఇప్పుడు చెప్పండి, అహరోను ఎవరు? యాజకులు. అహరోను కుమారులు ఎవరు? యాజకులు. ఆ యాజకులతో ఏమని చెప్పాలి? మీరు ఇశ్రాయేలీయులను ఏం చేయాలి? దీవించినప్పుడు ఏం చేస్తాం మనం? చేతులు కట్టుకుని దేవుడు మిమ్మల్ని దీవించిన కాకంటామా? ఏమంటాం? మీరు ఎవరి దగ్గరికి అని వెళ్తే ఏం చేస్తారు? ఏదో మీకు ఏమి ఇస్తావు? పువ్వులో ఏదో ఇచ్చి ఏం చేస్తారు? ఇలా వేస్తారా? ఇలా వేస్తారా? అంటే యాజకుడి పని ఏంటి అంటే ఆశీర్వదించే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెయ్యి పైకెత్తుతున్నారు. ప్రభు స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఎలా ఉన్నాడు? యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు యాజకుని పని ఏంటి? ఆశీర్వదించాలి. 2 దీవించాలి కదా. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న క్రీస్తు ఎందుకున్నాడు చెప్పండి?
మనల్ని ఆశీర్వదించడానికి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం? భూమి మీద మనమందరం అనుభవించవలసిన ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి యాజకుని పని ఏంటి? ఆశీర్వాదం కదా. ఈ మాటకి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లేవియాకాండం 9వ అధ్యాయం. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. లేవియాకాండం 9వ అధ్యాయం 22వ వచనం. లేవియాకాండం 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అహరోన్ అహరోన్ అంటే ఎవరు? యాజకుడు. చెప్పండి. అర్పించి ఈ మాట అందరూ చూడండి. ప్రజల వైపు ఎవరు? యాజకుడు. యాజకుడు చేతులెత్తి వారిని ఏం చేశాడు? దేవుని స్తోత్రం. అంటే చేతులెత్తి యాజకుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు అనండి. ఇప్పుడు మన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏమెత్తాడు? ఏం చేయడానికి? ఆ ఆశీర్వాదం మీరు అందరు పొందుదురు కాక. కొట్టడానికి చెయ్యత్తలేదు. బాగా వినాలి. కొట్టడానికి చెయ్యత్తలేదు, ఆశీర్వదించడానికి చెయ్యెత్తాడు. ప్రభు స్తోత్రం. ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి, దీవించడానికి చెయ్యి ఎత్తాడు. చెయ్యి చాపాడు. చెప్పండి. చెయ్యి చాపాడు. పాపం అనే ఊబులో నుంచి మనం ఏం పొందాం? విడుదల పొందాం. దీన్ని కూడా ఏమంటారు? ఆశీర్వాదమే అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యాజకుడు? చెయ్యి ఎత్తాడు. ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఆయన చెయ్యి ఎత్తి ఉంచాడు. ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. అయితే ఆ ఆశీర్వదించే ముందు వాళ్ళందరినీ ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? ఎక్కడ తీసుకుని వెళ్ళాడని చదివారు మీరు? బేతనియాకి తీసుకొని వెళ్ళాడు. మర్చిపోయారు అప్పుడే. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? బేతనియా వరకు తీసుకొని వెళ్ళాడు. బేతనియా అంటే అర్థం ఏంటంటే, బేత్ అంటే ఇల్లు. చెప్పండి. బేత్ అంటే ఏంటి? ఇల్లు. యేసు ప్రభు ఎరుకో పట్టణం నుండి కిందకి ఎలా దిగుతున్న ఒక వ్యక్తి దొంగల చేతులు పడ్డాడు కదా. యెరూషలేము నుంచి దిగుతున్న వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలోకి చిక్కిన వ్యక్తిని దొంగలు ఏం చేశారట? కొట్టేశారు. కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. యాజకుడు వచ్చాడు, అతను పట్టించుకోలేదు. లేవీడు వచ్చాడు, అతన్ని పట్టించుకోలేదు. అప్పుడు యేసు ప్రభు అనే ఒక సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అతని గాయాలు కట్టాడు. గాయాలు కట్టి ఏం చేశాడు? వదిలేశాడా? ఒక ఇంటికి అప్పగించాడు. ఆ ఇల్లే సంఘం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఒక ఇంటికి అప్పగించాడు. ఆ ఇల్లే సంఘం. ఇప్పుడు ఆ పూటకోలవాని ఇంటి వాని వ్యక్తితో ఏం చెప్పాడంటే, నేను మరలా వస్తాను, నేను వచ్చే వరకు ఆ వ్యక్తిని నువ్వు పోషించమని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే పూటకోలవాడు అంటే ఎవరు? సేవకుడు. పూటకోలవాని ఇల్లు అంటే ఏంటి? సంఘం. ఆ వ్యక్తిని, గాయపడిన వ్యక్తిని అప్పగించాడు కదా, అతను ఎవరు? అప్పగించింది ప్రభు. ఆ గాయపడిన వ్యక్తి ఎవరు? నేనే అనొచ్చు కదండి. ఎవరినంటావు ఎందుకు? నేనే అనండి. మీరే. సంఘం ఎవరిగా? పూటకోలవాడు. ఇల్లేది? సంఘం. పూటకోలవాడు ఎవరు? సేవకుడు. అప్పగించింది ఎవరు? ప్రభు. అంటే మిమ్మల్ని ఎవరు అప్పగించారు? అది మీరు అనుకుంటే ఇక్కడికి రాలా, మిమ్మల్ని ప్రభు అప్పగించాడు. అర్థమైందా? ఆ ఇంటికి మిమ్మల్ని చేర్చాడు. ఆ ఇల్లే బేత్ అంటే ఏంటి? ఇల్లు. ఆ ఇంటిలో ఏముంది? యేసు ప్రభు వచ్చేంత వరకు మిమ్మల్ని పోషించడానికి కావలసిన ఆహారం అంతా ఇంట్లో ఉంది. ఎవరిచ్చారు ఆహారం? ఆహారం కూడా ఆయన ఇచ్చారు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు వాడలోనికి వెళ్ళిన జంతువులన్నీ పోషించబడడానికి ఆహారం అంతా ఎక్కడ ఉంది? వాడలో ఉంది. ప్రభు స్తోత్రం. ఆ వాడే సంఘం కదా. ఆ మేడగదిలో సామాగ్రి ఉంది. ఆ సామాగ్రి, సంఘానికి కావలసిన సామాగ్రి అంతా మేడగదిలో ఉంచాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఆ ఇంటిలోనికి మనల్ని అందరినీ చేర్చాడు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి మనం ఏం చేయబడాలి? పోషించబడాలి. పోషించబడితే మనకు కలిగే లాభం ఏంటి? పోషించబడితే మనకు కలిగే లాభం ఏంటంటే, ఈ బేతని అనే అనుభవానికి ఎవరైతే వస్తారో వారిని ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అందరు ఎక్కడికి వచ్చారు? బేతనియాకి వచ్చారు. ఆల్రెడీ ప్రభు మిమ్మల్ని ఏం చేశాడు? చెయ్యి చాపి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? బేతనియా అనే అనుభవంలో ఉన్నాం. రేపు ఆయన చేతులెత్తి ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అయితే వినండి, ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి. ఆ బేతనియాలో, బేతనియా అనగా ఏంటి? సంఘము కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, అన్ని సంఘాలు ఒకటేనా?
బేతనీ అనగానే అన్ని బేతనీయాలు ఒకటేనా అన్నాను, ఒకటి కదా? సరే, బేతనీయాలు ఏ వర్తమానం ఉంది ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్తగా. బేతనీయ కదా, ఆ బేతనీయాలు ఏముంది? యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ నుంచి అందరూ జాగ్రత్త వినండి. ఆ బేతనీయాలు ఏమని చూడండి. తీశారమ్మా? 3వ వచనం చదవండి. ఆగండి ఆగండి. ఏమని చూడండి ఇక్కడ. ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగయ్యాడు. ఎవరు ప్రేమించిన వాడు? ప్రభువు ప్రేమించిన వ్యక్తి ఏమయ్యాడు? రోగి అయ్యాడు. ఇప్పుడు కిందకి 5వ వచనం చదవండి. ఇక్కడ కూడా ఏమని చెప్పండి. యేసు మార్తను ఆమె సహోదరిని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆయన వర్తమానం పంపారని ఉంటా చూడండి. రైట్, 3వ వచనం. ఆయన యొద్దకు ఏం పంపించారు? వర్తమానం అనండి. ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ జరుగుతుంది? బేతనీయలో జరుగుతుంది. బేతనీయలో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు, మార్త ఉంది, మరి ఉంది కదా. అక్కడ ఉన్న వర్తమానం ఏంటి? నిన్ను ప్రేమించిన లాజరు రోగి అయ్యాడు అనుందా? ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయ్యాడు అని ఉందా? ఎవరు బైబిల్ చూడకుండా ఏముంటో చెప్పండి. ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరు అనే వర్తమానం బేతనీయలో ఉండాలి. అర్థమైంది? బాగా అర్థం చేసుకోండి. ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరు, నువ్వు ప్రేమించిన మార్త, నువ్వు ప్రేమించిన మరియా కదా. కానీ ఏమి లేదు, నిన్ను ప్రేమించిన లాజరు, నిన్ను ప్రేమించిన మార్త, నిన్ను ప్రేమించిన మరియా అని లేదు. రెండో ఒకటే కదా. రెండో ఒకటి కాదు. రెండు ఒకటి అనుకుంటావు, రెండు ఒకటి కాదు. అంటే బేతనీయలో ఉన్న వర్తమానం ఏంటి? ప్రభువా నువ్వు ప్రేమించిన వారు. ప్రభు స్తోత్రం. అంటే నేను చెప్తున్నాను, రెండు ఒకటి కాదంటే రెండు ఒకటి కాదు. మనము ఆయనను ప్రేమించడం అనే వర్తమానం వేరు, ఆయనే మనలను ప్రేమించాడనే వర్తమానం వేరు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే మనం ఏమనుకుంటామనంటే ఈయన వాక్యం చెప్తున్నాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు, ఈయన వాక్యమే చెప్తున్నాడు అనుకుంటాం. కానీ వాస్తవాన్ని మనం ఒకటి గమనించాలి. మనము దేవుని ప్రేమించండి, మీరు దేవుని ప్రేమించుట అనే వర్తమానం వేరు. అసలు వర్తమానం కాదు, అది ధర్మశాస్త్ర బోధ. ఆయన మనల్ని ప్రేమించాడనేది అది కృపాబోధ. ప్రభు స్తోత్రం చెప్పండి. మీకు ఒక వచనం చూపిస్తాను రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చెయ్యాలని ఆయనను అడిగాడు. అందుకు ఆయన ఏమి చెప్పుచున్నది? అదే అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అడిగాడు. ఏం చెప్తుంది? 27వ వచనం. అతడు మన చాలా స్లో వినాలి ఆ మాట. అతడు ఏమన్నాడంటే, అతడెవరు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వ్యక్తి. అతను ఏమన్నాడట? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను. అది ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర బోధ ఏంటి? నేను ఆయనను ప్రేమించాలి. జేమ్స్, నేను ఆయనను ప్రేమించాలి. అది ఏం బోధిస్తుంది? ధర్మశాస్త్రం బోధిస్తుంది. అంటే మరి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించి చెప్పేది ఎవరు బోధిస్తున్నట్టు?
నెక్స్ట్ వచ్చినవి చదవండి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించానని చెప్పింది ఎవరు చెప్పండి ఇప్పుడు? ధర్మశాస్త్రం. మరి ఏదైనా రాజకీయ నాయకుడు రాగానే మౌతవ్ గానే ఏం చెప్పేస్తున్నారు? యేసు ప్రభు అండి అసలు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. అది యేసు ప్రభు చెప్పలా అన్న. ఎబినేజర్ అన్న ఎప్పుడన్నా నిన్న మాట నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నా? ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ధర్మశాస్త్రం అనే పురుషుడు చెప్పాడంటే ఎవరు చెప్పలేదు? ప్రభు చెప్పలా. ప్రభు చెప్పింది ఏంటనుకుంటున్నారు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని ప్రభు చెప్పలా. జాగ్రత్త వినండి. ప్రభు ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఇతరులను ప్రేమించండి అని చెప్పాడు. ఉందా మాట? యోహాను సువార్త చూడండి, ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఈ రాత్రి మీకు సంపూర్ణముగా ప్రభు గ్రహింపించును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి. మీకేమిస్తున్నాను? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ఏం చేయాలి? అక్కడ ఇక్కడ సేమ్ ఉన్న పదం చెప్పండి. అక్కడ ప్రేమించడమే చెప్పండి. ఎక్కడ ప్రేమించడమే చెప్పండి. అక్కడ ప్రేమించాలి. అక్కడ ప్రేమించాలంటే ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగువాన్ని, అంటే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా నువ్వు అంతే ప్రేమించాలి. అది ఏం చెప్పింది? ధర్మశాస్త్రం చెప్పింది. కానీ క్రీస్తు బోధ ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు క్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ఎంత ప్రేమించానో అంత ప్రేమించు. స్తోత్రం చెప్పండి. నేను నిన్ను ఎంత ప్రేమించానో దాన్ని బట్టి ఎదుటి వాడిని ప్రేమించేదానికి అసలు నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నానో నా ఎదుటి వ్యక్తిని నేను అంత ప్రేమించడానికి రెండు వాటికి ఏముంది? ఎంత వ్యత్యాసం ఉందనుకుంటున్నారు మీరు? ఆకాశానికి భూమికి అంత వ్యత్యాసం ఉంది. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలన్న ఆజ్ఞలో ఇప్పుడు నేను జేమ్స్ని ప్రేమించాలండి. జేమ్స్ని ప్రేమించాలంటే ఇప్పుడు నేను జేమ్స్లో ఏం చూడాలి? ఏం చూడాలి అంటున్నానండి. అతను ఎవరో నేను చూడాలి, అంతేనా? అంతే. అతను మంచోడైతే నేను ఏం చేయగలను? అతను చెడ్డోడైతే ప్రేమించలేను. కానీ ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు అన్నది నాకు అర్థమైతే, వాస్తవానికి ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన ప్రేమించడానికి నేను ఎలా ఉన్నాను? యెరూషలేము నుండి యెరికో పట్టణంలో పడుతున్న వ్యక్తి దొంగల చేతిలో పడినట్టు గాయాలతో ఉన్నాను. అంతేనా? యెషయా గ్రంథం చెప్పినట్టుగా తల నుంచి అరికాల వరకు పుండ్లతో ఉన్నా. అంత అందంగా ఉన్నానా? అందంగా లేను. ఒక పక్క దెబ్బలతో ఉన్నాను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినోళ్ళుగా ఉన్నాను. అటువంటి టైంలో ప్రభు నన్ను ప్రేమించాడు. అంటే నాలో ఏం చూశాడు? ఏం చూశాడు చెప్పండి? అందం చూశాడా? బలం చూశాడా? ధనం చూశాడా? ఏం చూసి ప్రేమించాడు నిన్ను? జీరో. అసలు ఏమీ చూడలా. అంటే ఏమీ చూడకుండా ఆయన నన్ను ప్రేమించాడు అన్న సంగతి నాకు అర్థమైతే ఇప్పుడు నేను జేమ్స్ని ప్రేమించడానికి నేనేమి అది. కానీ నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించే ఆజ్ఞలో ఇప్పుడు నా వ్యక్తిలో నేనేం చూడాలి? అతను మంచోడా చెడ్డోడా? మంచోడైతే ప్రేమించగలను, చెడ్డోడైతే అది. అర్థం లేదా? రెండు ఆజ్ఞలు ఒకటేనా? రెండు ఆజ్ఞలు ఒకటి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్న ఆజ్ఞ వేరు. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఇతరులను ప్రేమించండి అని చెప్పిన ఆజ్ఞ వేరు. ఇప్పుడు బేతనీయాలో ఉన్న వర్తమానం ఏంటి చెప్పండి? బేతనీయాలో ఉన్న వర్తమానం ఏంటి? నేను లాజర్ను ప్రేమించిన యేసు, తర్వాత మరియను ప్రేమించిన యేసు, తర్వాత మార్తను ప్రేమించిన యేసు. కానీ బేతనీయాలు ఏ బోధ లేదు? ఏ బోధ లేదు? ప్రభువుని ప్రేమించిన లాజరు, ప్రభువుని ప్రేమించిన మార్త, ప్రభువుని ప్రేమించిన మరియ అని లేదు. నేనేమంటానంటే అసలు ప్రభువుని ప్రేమించిన లాజరు అని అనుభవం ఉందనుకోండి, అక్కడ ఆ వ్యక్తి కూడా దేని బట్టి జీవిస్తున్నట్టు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు. అంటే వాళ్ళు ఏ అనుభవంలో లేరు? అప్పుడు ఏ అనుభవంలో లేరు? సరే, వాళ్ళ ఊరి పేరు ఏమని చెప్పాను? బేతనియా. బేతనియాలో ఉన్న వర్తమానం ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న వర్తమానమా, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న వర్తమానమా? కదా. అసలు మీరు వింటున్న వర్తమానం లైన్ ఏంటి చెప్పండి? అసలు ఆయన నన్ను ఎంత ప్రేమించాడు. ఈ రోజు వచ్చారా? ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకుంటున్నారు. రేపు ఆదివారం వస్తారు, చెప్పాలి ఆయన ఎంత ప్రేమించాడు. ఒక నెల పోయింది, మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత అంటే నువ్వు వచ్చిన ప్రతిసారి ఏం వింటున్నావు?
ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను అంత ప్రేమ ఉందండి అని అంటే ఆయన ఏమన్నాడు? ఆ ప్రేమ యొక్క పొడవు అని అన్నాడు. పొడవు అంటే ఎంత దూరం? యేసు ప్రభు వచ్చేంత వరకు నడిచేంత పొడవు ఉంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో మనం తెలుసుకోవడమే మన పని. స్తోత్రం చెప్పండి. అంటే మనం చచ్చిపోయేంత వరకు మనకున్న పని చెప్పమంటారా? ఆయన ఎంత ప్రేమించాడో మనం తెలుసుకోవడమే. ఇది చాలా, నేనేమంటానండి, ఇది చాలు. ఆయన ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనలోంచి ఇతరులు ప్రేమించడం అనే అనుభవం కలుగుతుంది. నేను మాట చెప్పనా? అసలు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నేనేదో సహోదరుని ప్రేమించాలన్న భావంలో మీరు ఎంతవరకు సహోదరుని ప్రేమించగలిగారు? అయ్యిందా? సహోదరుని ప్రేమించడం అయ్యిందా అంటున్నారు. అవదు. నేనేమంటానంటే ఆయన ఎంత ప్రేమించాడో మీరు తెలుసుకోండి. ఆయన ఎంత ప్రేమించాడు, ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు ఎంతో మీరు తెలుసుకుంటే ఏం చేయగలుగుతారు అనా? ఏం చేయగలుగుతారు? ఖచ్చితంగా ప్రేమించగలుగుతారు. సరే, మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్పనా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? అతని చేతులు ఏమున్నాయి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి లూకాసు వార్త 18వ అధ్యాయంలో యవనస్తుడైన ధనవంతుడు వచ్చాడు కదా, అతని చేతులు ఏమున్నాయి అన్నాడు? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల సారం ఏంటి? నేను ప్రేమించాలా కదా, నేను ప్రేమించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరున్నారు? జక్కీ ఉన్నాడు. జక్కీ చేతులు ఏమి లేవు, 10 ఆజ్ఞలు లేవు. అతను ఏమనుకున్నాడు? అసలు ఏసు ఎవరో చూడాలంటే నేను ఆయనను ప్రేమించాలనుకుంటున్నాడా, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడా? దేవుని స్తోత్రం. అర్థమైంది. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలన్న ఆయన ఎక్కడ కూర్చున్నాడు? మేడి చెట్టు కూర్చున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఆజ్ఞ పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏమడిగాడు? నిత్య జీవానికి వెళ్ళేటకు చెప్పాలి. నిత్య జీవానికి వెళ్ళేటకు నేనేం చేయాలన్న వ్యక్తి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఓ మాట చెప్పనా? ప్రేమించమని చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు దగ్గర ధనం ఉంది కదా, దాన్ని, నీ దగ్గర ఉన్న దాన్ని అమ్మి ఎవరు పంచండి? పేదలకు పంచు అని అన్నాడు. అంటే ప్రేమించమనే చెప్పాడు. మరి ప్రేమించమని చెప్పినప్పుడు ప్రేమించాడా, వ్యసనపడి వెళ్ళిపోయాడా? అంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాను ఆజ్ఞలు నువ్వు ఉన్నంతకాలం ఏ సహోదరుని నువ్వు ప్రేమించడం. ఎందుకు ప్రేమించాలంటే ఆ వ్యక్తులు నువ్వేం చూడాలి? ఇప్పుడు లోపాలు, మంచి చెడులు చూడాలి, అంతేనా? కానీ ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న అనుభవాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏం చూడడం? లోపాలు చూడడం. ఎందుకు? మనలో ఉన్న లోపాలు ఎవరు చూడలేదు. మనలో లోపాలు చూడకుండా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ ప్రేమను నేను ఎరిగితే ఇప్పుడు నేను సహోదరుని ఏం చేయగలుగుతాను? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే బేతనియాలు ఏ వర్తమానం ఉంది? నేను ప్రేమించాలన్న వర్తమానం ఉందా, నన్ను ప్రేమించాడన్న వర్తమానం ఉందా? ప్రభు స్తోత్రం చెప్పండి. మన సంఘంలో ఏ వర్తమానం ఉంది? అది ఇప్పుడు ఇది చెప్పాలి మీరు. మన సంఘంలో ఏ వర్తమానం ఉంది? ఆయన ప్రేమించండి అనే వర్తమానం ఉందా, ఆయన నిన్నెంత ప్రేమించాడన్న వర్తమానం ఉందా? నిజంగా ఈ వర్తమానం ఉందా అన్న దేవుని స్తోత్రం చెప్పండి కదా. మీరు కూడి వచ్చిన ప్రతిసారి మీరు ఆయనని ఎంత ప్రేమిస్తున్నారన్న ప్రశ్నతో కాదు, ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమను ఎంత తెలుసుకున్నారన్న ప్రశ్నతో మనం ప్రారంభించబడదు. అవునా కదా? అందుకే మనకు పేరు ఉంది. ఏం పేరు చెప్పనా? దేవుని చేత ప్రేమించబడిన వారు. స్తోత్రం. మనందరూ ఎవరం? దేవుని చేత ప్రేమించబడిన వారు. దేవుని చేత ప్రేమించబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? సహోదరుని, నువ్వు సహోదరుని ప్రేమించని చెప్పిన ఆ యవనస్తుడు ఏమయ్యాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో అని చూడాలొచ్చి జక్కీ ఏం చేశాడు చెప్పండి? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పన్నులు వసూలు చేశాడో వాళ్ళందరిని పిలిచాడు, లైన్గా నిలబెట్టేసి ఏం చేశాడు? నీ దగ్గర అన్యాయంగా తీసుకున్నాను కదా అని చేతున్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, అదేంటి ఈ మార్పు నీళ్ళు ఎలాగొచ్చిందని అంటే అప్పుడు జక్కీ ఏమని చెప్పుంటాడు? ఆయనే నన్ను ఎంత ప్రేమించాడో. ఆయన ఎవరు? ప్రభు చూపించి ఏమంటున్నాడు? ఈయనే నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. అంటే ఆయన జక్కీకి యేసు ప్రభు ఎంత ప్రేమించాడో అర్థమైంది కాబట్టి ఇప్పుడు జక్కీ ఇతరులు ఏం చేయగలుగుతున్నాడు? ప్రేమించగలుగుతున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ఆజ్ఞ పట్టుకున్న వ్యక్తి సహోదరుని ఏం చేయలేకపోయాడు? ప్రేమించలేడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ నేను ఏమంటానంటే, నేను సహోదరుని ప్రేమిస్తానే ఆజ్ఞలో అది ఎప్పటికీ పాస్ అవ్వలేవు. ఆయన ఎంత ప్రేమించాడన్న తెలుసుకునే ఆ భాగంలోనే మన సహోదరుని ఏం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం? అంతేనా? ఎప్పుడు దాకా? యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన నన్ను ఎంత ప్రేమించాడన్నది మాత్రమే మీరు తెలుసుకుందరు గాక. బేతనియాలు ఏ వర్తమానం ఉంది చెప్పాలి?
ఆయన నన్ను ఎంత ప్రేమించాడని వర్తమానం ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, మన సంఘంలో ఏ వర్తమానం ఉంది? అని వర్తమానం ఉంది. ఇప్పుడు ఈ వర్తమానం ఎప్పటిదాకేనా? అది యేసుప్రభు వచ్చేంత వరకు ఈ సంఘంలో తొలగిపోకుందరు కాక. యేసుప్రభు వచ్చేంత వరకు ఈ బేతనీలో నుండి ఏమవకండి, తొలగిపోకండి. ఎందుకంటే ఇక్కడ మనం నేను ఆయన ఎంత ప్రేమించాలి కదా, ఆయన నన్ను ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక, ఈ బేతనీ అనే అనుభవం మీకు అందరికీ అర్థమవును గాక. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏం చేస్తున్నారట? దేవుణ్ణి ప్రేమిస్తున్న సహోదరులా అనుందా? దేవుని వలన ప్రేమించబడుతున్న సహోదరులారా అనుందా? అమ్మ, నా బైబిల్ అలా లేదు, మీ బైబిల్ అలాగా ఉందా? అమ్మ, ఏముంది మీ బైబిల్లో? అంతేనా? కరెక్టేనా ఉంది బైబిల్లో? ఏం తేడా వచ్చిందా? ఏముంది? దేవుని వలన ప్రేమించబడుతున్న ప్రభు స్తోత్రం. అంటే మన అందరూ ఎవరు? ఆయనే మనం ప్రేమిస్తున్నాడు, ఆయనే మనం ప్రేమిస్తున్నాడు, ఆయనే మనం ప్రేమిస్తున్నాడు. నిన్న ఆయనే ప్రేమించాడు, ఈ రోజు ఆయనే ప్రేమించాడు, రేపు ఆయనే మరి నేను ప్రేమించొద్దా? ఆయన ప్రేమను తెలుసుకోవడమే నువ్వు ప్రేమించినట్టు. ఆయన ఎంత ప్రేమించాడో నువ్వు తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు ఆయన ఏం చేసినట్టు, ప్రేమించినట్టు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టే యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన ప్రేమను తెలుసుకునేంత ప్రేమ ఉంది అయింది. ఎవరి మీద? మన మీద. అందుకేమన్నాడు? ప్రేమ పొడవు, లోతు, ఎత్తు ఎంతో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలనండి, తెలుసుకోవాలి. ఇప్పుడు రండి, ఎఫెసు పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ రాత్రి కృప కలుగును గాక యేసు ప్రభు నామం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. జాగ్రత్త వినండి, ఏమి ఆలోచించకండి. ప్రభు మీ అందరితో మాట్లాడను కాక. జాగ్రత్త ఇక్కడి నుంచి చదవండి. ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేని వెడల్పు? ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమ యొక్క వెడల్పు. ఏం పొడవు? ఆయన ప్రేమ పొడవు. ప్రేమ యొక్క లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడమే మన పని. జానపేసర్, నీ పని ఏంటి? ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసుకోవడమే మన పని. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత ప్రేమించాడో మనం తెలుసుకోవడం మన పని కదా. అయితే ఇక్కడ ఒక జరుగుతుంది. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నేను తెలుసుకునే కొద్దికి ఏం జరుగుతుంది? 20వ వచనం చదవండి. అది దేవుని స్తోత్రం. అంటే ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో ఏం జరుగుతుందంట? కార్యం జరుగుతుంది మనలో. ఏంటా కార్యం? చూడండి, ఎంత గొప్ప కార్యమో చూడండి. మనము కార్యసాధన తన శక్తి చొప్పున మనము అడుగుతాం అనండి. ఏం తెలుసుకున్నప్పుడు? బాగా వినండి. ఇప్పుడు దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేను తెలుసుకునే కొద్దీ ఇప్పుడు నేనంట ఆయన శక్తిని బట్టి నేను అడగడం స్టార్ట్ చేస్తానంట. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే నేను ఎలా అంటున్నాను, జాన్ ప్రసాద్ నేనంటే నీకు ఎంత ఇష్టం అని అన్నా అనుకోండి. జాన్ ప్రసాద్ ఏమంటాడు? ఇంకో చాలా ఇష్టం అన్నా అని అంటాడు. సరే, నేనేమంటానంటే నన్ను జాన్ ప్రసాద్ ఎంత ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నాకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు నేను జాన్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని నాకు అర్థమయ్యే దాన్ని బట్టి నేను ఏం చేయగలుగుతాను? ప్రేమించగలుగుతాను. మీరు అన్నారు కానీ నేను ఏమంటానంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నా నాకు అర్థమైతే ఆ ప్రేమను బట్టి అతని దగ్గర నుంచి నేను ఏం అడగాలన్నది నాకు అర్థమవుతుంది. నేను చెప్పింది తప్ప రైట్ అమ్మా? ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? హర్షవచ్చని చెప్పాడు. అయ్యో మీరు అంటేనండి జాన్ ప్రసాద్ చాలా ఇష్టం అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన నేను ఏమన్నా అడగడానికి ఏమవను? నేను భయపడను. ఎందుకు? ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏం చేస్తాను? ఆయన శక్తి కొలది నేను అడుగుతా. అంత అర్థమైంది? అర్థం లేదా? అలాగే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు ఎక్కువ అర్థమైంది అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అన్నది నాకు అర్థమైతే ఆయన శక్తిని బట్టి నేను అడుగుతాను. ప్రభు స్తోత్రం చెప్పండి.
సందేహంతో అడుగుతానా, ధైర్యంగా అడుగుతానా? ప్రభు స్తోత్రం. ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమైతే మనం ఎలా అడుగుతాం? ధైర్యంగా అడుగుతాం. ప్రభు స్తోత్రం. మీరు అందరూ ధైర్యంగా ప్రభుని అడుగుదురు కాక. ఏం తెలుసుకున్నప్పుడు? ఇప్పుడు ఆయన నన్ను ఎంత ప్రేమించాడని నాకు అర్థమైతే, ఇప్పుడు నాకు వాగ్దానం వచ్చింది వెంటనే నేనేమంటాను? ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాడండి సత్యవేణి గారు అని అన్నారు. వెంటనే మీరు ఏమంటున్నారు? ఆమెను అంటున్నారు కదా. ఎందుకు అంటున్నారు ఆ మాట? నేను దేవుని ప్రేమించేసి అప్పుడు ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకుందాం అని అనుకున్నాం అనుకోండి, ఆమెను అంటామా? నేను ఆయన ప్రేమించాలన్న దాంట్లో ఆమెను అనగలుగుతామా? అందులో ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నాకు అర్థమైంది అనుకోండి, ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు వాగ్దానం రాగానే అంటే ఏమంటా? ఆమెన్. ఎందుకని చేయగలడు? చేయడానికి ఆయనకి ఏముంది? శక్తి ఉందని నేనేం చేయగలుగుతున్నాను? ఆమెన్ అంటున్నాను కదా. మీకు మాట చెప్పనా? ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమైన దాన్ని బట్టి మనం ఆమెన్ అంటాం. అసలు ఆయన ప్రేమ మీకు అర్థం అవ్వకపోతే మీరు ఆమెను కూడా అనలేదు. ఒకవేళ కానీ ఈ పక్కన పురుషులు ఆమెను అంటున్నారు కూడా, ఈ పక్కన స్త్రీలు ఏమనుకుంటారు చెప్పనా? ఏంటి నవీన్ ఆమెన్ అనేస్తున్నాడు, అంత గొప్పగా బతికేస్తున్నాడా? హర్ష అంత గొప్పగా బతుకుతున్నాడా? ఆమెన్ అనేస్తున్నాడు ప్రతిదానికి అనుకుంటామా అనుకోమా? మీరు అనుకున్నారు లేదు కానీ నేను అలాగే అనుకునేవాడిని. వాస్తవానికి ఏంటంటే వాగ్దానం వస్తే కనీసం ఆమెన్ అని పదం కూడా ఒకటి వచ్చేది కాదు. సేమ్ మన సంఘంలో ఒక సహోదరు ఇదే సాక్ష్యం చెప్పారు, పేరు చెప్పను కానీ, అసలు ఆమెన్ అంటే జరుగుతాయా అని అంటే నేను ఏమంటాను? మీరు ఆమెన్ అంటే ప్రభు చేస్తారు. ఎవరైనా అడుగుతారా? శ్యామలత గారు ఏమన్నారు చెప్పను? అసలు ఆమెన్ అనే పదం నాకు అసలు, నేను ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళాను కానీ అసలు ఆమెన్ అనే పదం అనకూడదేమో. అసలు ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాతనే వాగ్దానం వచ్చినాడు ఆమెన్ అని నేను అనగలుగుతున్నాను అన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏ రోజు నుంచి అయితే ఆమెన్ అనగలిగారో వారి కుటుంబంలో దేవుడు కృప చూపించాడు. ఎన్నో రోజుల నుంచి 2 వస్తువులు అమ్మాలనుకున్నారు వాళ్ళు. ఆ 2 వస్తువుల విషయంలో దేవుడు సహాయం చేశాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసాం, ప్రార్థన చేసిన వారానికి ఒకటి అమ్ముడు అయిపోయింది, మళ్ళీ వారానికి ఇంకోటి అమ్ముడు అయిపోయింది. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఆమెన్ అని మనం అంటే చాలు, దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? ఎప్పుడు అనగలుగుతాం? అది ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతే ఇప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రతిసారి ఏమంటాం? ఆమెన్ అంటాం. ఇప్పుడు ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు, నేనే ఆయనను ప్రేమించాలన్న అనుభవంలో ఎవరైనా ఆమెన్ అంటే ఇప్పుడు నేనేమంటాను? ప్రతిదానికి ఆమెన్ అని అంత గొప్ప బతుకుందా? ఇతను అంత గొప్పగా బతికేస్తున్నాడా అంటున్నారు లేదు సందీప్? అంత గొప్పగా బతికేస్తున్నాడా అని అన్నామంటే అర్థం ఏంటి? నేను దేవుని ఏదో ప్రేమించాలన్న అనుభవంలో నేను అందరిని ఏం చేస్తాను? ఇప్పుడు జడ్జిమెంట్ చేస్తాను. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మాకు అర్థమైంది అనుకోండి, మీకు మాట చెప్తున్నాను, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు అని అనుభవంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మీరు ఆమెన్ అంటే నేను కూడా ఏమంటున్నాను? ఆమెన్. మీరు ఆమెన్ అంటారు, నేను ఆమెన్ అంటున్నాను. ప్రభు ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రభే జరిగిస్తాడు. ఇచ్చింది ఎవరు? ఆయనే. మాట్లాడింది ఎవరు? ఆయనే. వాగ్దానం ఇచ్చింది ఆయన కాబట్టి వాగ్దానం నెరవేర్చిన శక్తి ఎవరికి కావాలి? ఆయన కావాలి. ఆయన సహాయం చేయడం కానీ చేతులు కొరసకాదు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయన సామర్థ్యత లేనివాడు కాదు, కృప చూపుడకు ఆయన ఎవరు? ఐశ్వర్యవంతుడు. ప్రభు స్తోత్రం. అంటే ఆమెన్ అంటే చాలు, దేవుడు ఆ కార్యాన్ని స్థిరపరుస్తాడు. ఆమెన్ అని మనం ఎప్పుడు అనగలుగుతాం? ఆయన ప్రేమను తెలుసుకునేటప్పుడు. అంటే ఈ బేతనీ అనే అనుభవంలో ఏ అనుభవం ఉండాలి? ఈ బేతనీ అనే ఇంటిలో ఏ అనుభవం ఉండాలి? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న బోధ ఉండాలి. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న బోధ ఉంటే చెప్పండి, ఇప్పుడు మనం దేవుని శక్తి కొలది ఏం చేస్తాం? అడుగుతామనండి. దేవుని శక్తి కొలది మనం ఏం చేస్తాం? అడుగుతాం. మనం ఎలా మాట్లాడతాం? విశ్వాసంతో మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం. ప్రభు స్తోత్రం. మీరు ఇలా సాక్ష్యం ఇవ్వగలుగుతారు ఏంటి చెప్పనా? మీరు గతంలో వర్తమానాలు విన్నప్పటికీ ఇప్పుడు మీరు విన్న వర్తమానాలకు మీకు ఏమైనా వ్యత్యాసం అనిపించిందా అని అంటే ఒక విషయంలో వ్యత్యాసం అనిపిస్తుంది. ఏ విషయంలో చెప్పనా? ఒకప్పుడు ప్రతి చిన్నదానికి మీరు భయపడ్డారు, కానీ ఇప్పుడు ప్రతి దాన్ని ఎదిరించడానికి దేవుడు సహాయం చేస్తాడన్న ధైర్యం మీకు వచ్చిందా రాలేదా? వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే మీరు వెళ్తున్న ఈ బేతనీయాలు ఏముంది? మీరు దేవుని ప్రేమించాలన్న వర్తమానం కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడన్న వర్తమానం. ఆ వర్తమానంలోంచి నోరు తెరిచి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ప్రభు స్తోత్రం. ఇలా చెప్పనా? అవుతుందండి. యేసు ప్రభు నామలో జరుగుతుంది అంటున్నాం మనం. ఒకప్పుడు అనగలిగామా? ఇది జరుగుతుంది ఆమెన్ అని అనగలిగామా? అనలేదు. ఇప్పుడు మనం అనగలుగుతున్నామా? అనగలుగుతున్నాం. ప్రభు స్తోత్రం. అప్పుడు మనం దేవుని ప్రేమించాలి, ఇప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం. ఎలా మాట్లాడతాం? మనం విశ్వాసంతో మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం?
ధైర్యంగా మాట్లాడతాం కదా. సరే, ఒక మాట చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం కనబడుతున్నాడు కదా మనకి. సరే, 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు ఏమడిగాడు చెప్పండి? వెరీ గుడ్. ఎవరిని అడిగాడు? కుమారుని అడిగాడు. ఆ కుమారుని ఇచ్చింది ఎవరు? అందరు చూడండి. 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు జాన్ ప్రసాద్. 100వ సంవత్సరానికి కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన కుమారుని ఏమన్నాడు? నీకు ఇచ్చిన కుమారు నాకు బలిగేమన్నాడు. అబ్రహాం వెనకడుగు వేశాడా? వెనకడుగు వేశాడా? వేయలేదు. వేయకుండా ఏమన్నాడు చూడండి. మీరు అంతా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త కూర్చొని మీరు చదవండి అమ్మా. 5వ వచనం చదవండి. అమ్మా అలా కాదు. తన పనివారితో మీరు గాడిదలతో ఎక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును ఎక్కడికి వెళ్ళి, దేవుడు ఒక పర్వతం మీద బలెమ్మంటే ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తామని. వినాలి. అందరూ ఇలా చూడండి. మీరు ఇంటికి వెళ్ళారు చదవండి. అబ్రహాము 3 పనివారిని తీసుకున్నాడు, తన కొడుకుని తీసుకున్నాడు. అబ్రహాము 3 పనివారు బయలుదేరి వెళ్ళారు. తెల్లవారుజామునే మొరియా పర్వతం మీదకి వెళ్ళారు. ఎవరిని బలివ్వడానికి? కొడుకుని బలివ్వడానికి. ఇప్పుడు పనులు తీసుకుని వెళ్ళిన తర్వాత పనులు ఏమన్నాడంటే పనివారిని మీరు ఇక్కడే ఉండిపోండి అని అన్నాడు. ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు కొండ ఎవరెవరు ఎక్కుతున్నారు? ఇస్సాకు అబ్రహాం ఎక్కుతున్నారు. అక్కడికి ఎందుకు వెళ్తాడు అబ్రహాం? కొడుకుని బలివ్వడానికి. బలి ఇచ్చేసిన తర్వాత ఎంతమంది వస్తారు కొండ దిగి? ఒక్కడే వస్తాడు. ఇప్పుడు ఏమనాలి అబ్రహాం? నిజంగా మీ మట్టి బొరలో బంగారు బొరలో నాకు అర్థమవుతలేదు కానీ ఏమన్నాడు అబ్రహాం? తిరిగి వస్తాను అని అన్నాడా? తిరిగి వస్తాము అని అన్నాడా? ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరులో ఒకరు ఏమవుతారు? వస్తాను అని అనాలా, వస్తాము అని అనాలా? వస్తాము అని అన్నాడు, వస్తాను అని అనలేదు. ఎందుకనలేదు? సరే, మీరు ఏం చెప్పినా కరెక్టే. కానీ ఎబ్రీ పత్రికలు ఏముంది చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం ఇలా ఉంది చూడండి. అబ్రహాము మా ఎన్ని కాదు, నేను చదువు చూడండి. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగాడంట. ప్రభు స్తోత్రం చెప్పండి. జేమ్స్ అర్థమైందా? అర్థమైనట్టు అనిపించిందా? అర్థమైతే దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు పనుల్ని ఇక్కడ ఆపేశాడండి. కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కాడో పనులతో అంటున్నాడు, మేము కొండ ఎక్కుతాం, నా కుమారుని బలిస్తాను, నేను తిరిగి వస్తాను అని అనుకుంటే ఏమంటున్నాడు? వస్తాము అని అంటున్నాడు. అంటే ఏంటింతకి అబ్రహాములు ఏముంది అనంటే ఇక్కడ ఎబ్రీ పత్రిక పౌలు గారు చెప్పారు, అబ్రహాము తన కుమారుని బలిగా ఇచ్చేసినా మళ్ళీ వెంటనే మృతుల్లో నుండి లేపుతాడని విశ్వాసం అబ్రహాముకు ఉంది. అంటే అబ్రహాముకి దేవుడు ఏమని నమ్మాడు? అక్కడ ఏముంది? మృతులను కూడా లేపుటకు ఆయన ఎవరు? శక్తిమంతుడానండి. అంటే ఇప్పుడు అబ్రహాం ఏం ఎరిగాడు? అది దేవుని ప్రేమలో మనం ఏం ఎరుగుతున్నాం? ఆయన శక్తి ఎంతో, అంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అబ్రహాం ఎరిగాడు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అబ్రహాం ఎరిగి ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుని బలిగా ఇచ్చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? నా కుమారుని మరలా మృతుల్లో నుండి తిరిగి లేపి నాకు అప్పగిస్తాడు, మేము మరలా పర్వతం దిక్కు కిందకు వస్తామన్నాడు. అబ్బా, సలాం కొట్టండి అబ్రహాం విశ్వాసానికి. అంటే నేను బలిచ్చేసిన నా కొడుకుని మరలా నా చేతికి అప్పగించడానికి దేవుడు శక్తిమంతుడని నమ్ముతున్నాడు. అంటే అబ్రహాంకి ఏం అర్థమైంది? నేనెంత శక్తివంతుణ్ణి అని అబ్రహాంకి అర్థమైందా? ఆయన శక్తివంతుడు అని అర్థమైందా? అంటే ఇక్కడ అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడా? అబ్రహాముని దేవుడు ప్రేమిస్తున్నాడా? అబ్రహామునే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ భాగంలో అబ్రహాం ఏం తెలుసుకున్నాడు? దేవుని శక్తిని తెలుసుకున్నాడు. దేవుని శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి ఏమి నమ్ముతున్నాడు? మృతుల్లోను కూడా లేపుతాడని విశ్వాసంతో మాట్లాడగలుగుతున్నాడు. ప్రభు స్తోత్రం. మీరందరూ కూడా అలా మాట్లాడుదురు గాక. ఎలా మాట్లాడాలి? ఆయన శక్తి మనకు అర్థమైతే ఎలా మాట్లాడతాం? ఏమవుతుందిలే, అలా కాదు, ఇది జరుగుతుంది, ఇది నెరవేరుస్తాడు. నెరవేర్చుటకు ఆయన ఎవరు?
శక్తిమంతుడని ఎరిగి ఏం చేస్తాం? అనర్గళంగా మాట్లాడతాం. కాబట్టి మీరు అందరూ అలాగే మాట్లాడుదురు కాక. ఎప్పుడు మాట్లాడగలుగుతాం అలా మనం? ఆయన ప్రేమను తెలుసుకున్నాం. ఆయన ప్రేమలో ఎవరి శక్తిని ఎరుగుతున్నాం? ప్రభు శక్తిని ఎరిగితే ఎలా అడుగుతాం మనం? ఆయన శక్తి కొలది ధైర్యంగా మనం అడుగుతాం. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అబ్రహాం ఆయన ప్రేమను ఎరిగాడు, ఆయన శక్తి ఏంటి అబ్రహాం ఎరిగాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నా కుమారుని బలి చేసిన కూడా ఆయన లేపుతాడన్న విశ్వాసం అబ్రహాంలో. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇదే కాకుండా ఇంకొక అనుభవం కూడా చూపిస్తాను రండి అబ్రహాం జీవితంలో. చివరిగా ఈ మాట చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం. కూర్చోవాలమ్మా, కూర్చోండి, అటు ఇటు తిరగండి, రాయండి, రెఫరెన్స్ రాయండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఇక్కడ ఈ కొడుకు అబ్రహాం కొడుకు పెద్దోడయ్యాడు. ఆయన ఇప్పుడు అబ్రహాం కొడుకు పెద్దోడైతే ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహాం కొడుక్కి పెళ్లి చేయాలి. అంతేనా? ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఇప్పుడు పెళ్లి చేయడానికి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన దాసుడైన ఎలియాజర్ని తన కుమారుడికి పెండ్లి కుమార్తెను అంటే భార్యను తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఆ భాగంలో ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం. అమ్మ అలా కలిపి చదివేకూడదమ్మా. తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా, అంటే నువ్వు వెళ్తున్నావు కదా, నా కుమారుడికి భార్యను తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, వధువుని తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, నా దేవుడు నీకు దూతను పంపిస్తాడని చెప్తున్నాడు. నా దేవుడు ఎవరు పంపిస్తాడు? దూతను పంపిస్తాడని చెప్పి ఏమన్నాడు తర్వాత? అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని, చదవండి మరలా, తీసుకొని వచ్చేదవ్వు. ప్రభు స్తోత్రం చెప్పండి. తీసుకొని వస్తావో లేదో అని అనలేదు. ఏమన్నాడు? నువ్వు వెళ్తే ఖచ్చితంగా నా కుమారుడికి భార్యను తీసుకొని వస్తావని చెప్తున్నాడు. అంతే. ఆమె చెప్పండి. కానీ అక్కడ ఇస్సాకుకు భార్య ఉందని ఎవరైనా ముందుగా సంబంధం అని చెప్పారా? సంబంధం మనకు ఫోన్ వచ్చిన తర్వాత పెళ్లి కుమార్తెను చూడడానికి వెళ్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు అక్కడ రెబెకా అనే స్త్రీ ఉందన్న సంగతి కూడా అబ్రహాం తెలియదు. ఎందుకు? అప్పుడు ఫోన్ లేవు. లెటర్లు ఉన్నాయా? లెటర్లు కూడా లేవు. అంటే అబ్రహాం ఒకటి నమ్మాడు. ఏమి నమ్మాడంటే నా ప్రజలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళు, నా కుమారునికి తగిన భార్యని దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు. సిద్ధపరచడమే కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తా అవుతుంది, పని అవుతుంది, లేకపోతే వచ్చేతావు అని అనలేదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా తీసుకొని వస్తావని చెప్పాడు. అంతే. ప్రభు స్తోత్రం. అంటే అబ్రహాం ఏమి నమ్మాడంటే దేవుడు ఖచ్చితంగా నా కుమారునికి వధువుని సిద్ధపరిచించుతాడని చెప్పాడంటే. ప్రభు స్తోత్రం చెప్పండి. వచ్చినప్పుడు ఎలా వస్తావు? వట్టి చేతులతో వస్తావా, నా కుమారుని భార్యను తీసుకుని వస్తావని చెప్పాడా? ప్రభు స్తోత్రం. అంటే ఎలా మాట్లాడాడు? ధైర్యంగా మాట్లాడాడు, విశ్వాసంతో మాట్లాడండి. అబ్రహాంకి ఏం అర్థమైంది? ఆయన ప్రేమ అర్థమైంది, ఆయన శక్తి ఏంటో అర్థమైంది. కాబట్టి ఈ ఎలియాజర్ అని అబ్రహాం దాసుడు ఎలియాజర్ వెళ్ళి, అమ్మ ఎవరో మాట్లాడుతున్నారే, మాట్లాడకండి. బావి దగ్గర కూర్చొని ఈ ఎలియాజర్ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎలియాజర్ మోకరించి ప్రార్థన చేస్తే అబ్రహాం ఒంట్లన్నీ ఏం చేస్తాయంటే, మన ఎలియాజర్ మోకరించి అబ్రహాం కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాడు, మనం ఇలా నిలబడకూడదని ఒంట్లను మోకరిస్తాయి. ఒంటులు కూడా మోకరించి ప్రార్థన చేసే ఎలియాజర్ ఇలా ప్రార్థన చేస్తాడు. నా తండ్రివైన అబ్రహాముకు ప్రభువా, నువ్వు కృప చూపుటకు మానలేదు కదా, నా తండ్రివైన అబ్రహాముకి, నా యజమానుడైన అబ్రహాముకి ఏ విషయంలో నువ్వు అన్యాయం చేయలేదు కదా, నా అబ్రహాముకి ప్రతి విషయంలో నువ్వు సహాయం చేశావు కదా, ఈ విషయంలో కూడా అబ్రహాము కుమారుడిని ఇస్సాకు కావలసిన వధువుని నువ్వే తీసుకొస్తావు, నేను నమ్ముతున్నానని కూర్చొని మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ఆ పక్కనే బావి ఉంది. ఆ బావి దగ్గరికి రెబెకా కొండట్టుకుని వస్తుంది. అప్పుడు ఇస్సాకు అంటాడు, ఈ బావిలన్నిటికీ నాకు నీళ్లు పోయడమే కాదు, ఒంటిలన్నిటి కూడా నీళ్లు పోసే స్త్రీయే నా అబ్రహాముకి కోడలని చెప్తాడు. ఆ రెబెకా వచ్చింది. నూతికాడికి వస్తే, అమ్మా నాకు దాహంగా ఉంది, నీళ్లు పోస్తావా అని అంటే, అప్పుడు ఆమె అంటది, నీకు మాత్రమే కాదు నీ ఒంటులన్నిటికీ నీళ్లు పోస్తానంట. నీకు మాత్రమే కాదు నీ ఒంటులన్నిటికీ నీళ్లు పోస్తానంటే అప్పుడు ఆమె ఏం చేసింది చెప్పనా? ఆ బావులు ఇప్పుడులాగా తోడేసుకోవడం కాదు, మోటార్లు వేసేయడం కాదు. అప్పుడు ఏంటనుకున్నారు? నూతులోకి దిగి వెళ్ళాయి. నూతులోకి పూర్వకాలం నూతులు ఎలాగుండేవి? మెట్ల కింద ఉండేవి. ఆ బావిలోకి దిగి నీళ్లు తోడి ఎలియాజర్కి అయితే బాగుంది, ఒంట్లకి వేసిందండి. ఒంట్లో ఎన్ని నీళ్ళు తాగుతాయి అనుకున్నారు? ఒకే ఒంటి వచ్చి 200 లీటర్లు తాగుతుంది. 200 లీటర్లు ఒంటి తాగుతుంది. అంత ఒంటిలన్నిటికీ ఎలియాజర్కి నీళ్లు పోసింది. అప్పుడు ఎలియాజర్ ఇలా అనుకున్నాడంట, ప్రభువా నేను అనుకున్నట్లుగానే
నా అబ్రహాం ఊహించినట్లుగానే సరైన సమయంలో సరైన వ్యక్తిని మా జీవితంలో ఇచ్చామని చెప్పాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం చెప్పినట్లుగానే జరిగిందా లేదా? అంటే అబ్రహాం ఎలా మాట్లాడాడు? విశ్వాసంతో ధైర్యంగా పలికాడు. అది జరిగిందా జరగలేదా? అలాగే ఎలా మాట్లాడగలిగాడు అబ్రహాం? దేవుని ప్రేమను ఎరిగాడు. దేవుని ప్రేమను ఎరగడం వల్ల ఎవరి శక్తి తెలుసుకున్నాడు? ఆయన శక్తి అర్థమైంది కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగా. మీరు కూడా అటువంటి అనుభవంలోకి వచ్చుదురు గాక కదా. ఆదికాండం 24 మొదటి వచనం చదవండి ఇప్పుడు చివరిగా. అబ్రహాం 24 మొదటి వచనం. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై అన్ని విషయాల్లో ఇప్పుడు చెప్పండి, అబ్రహామును ఆశీర్వదించేనానండి. ఇప్పుడు చెప్పండి, మరి ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం? అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడంటే ఏ ఆశీర్వాదం అమ్మా? ఏ ఆశీర్వాదం ఇది? సరే ఇలా చెప్పనా? చెయ్యి చాపి ఇచ్చిన ఆశీర్వాదమా, చెయ్యి ఎత్తి ఆశీర్వదించిన ఆశీర్వాదం? ప్రభు స్తోత్రం. చెయ్యి చాపి ఎక్కడి నుంచి పిలిచాడు? చెయ్యి చాపి నది ఒడ్డిన విగ్రహ పటాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు అబ్రహాం. అక్కడి నుంచి చెయ్యి చాపి ఏం చేశాడు? పిలిచాడు. ఇప్పుడు 24వ అధ్యాయంలో చెయ్యి ఎత్తి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు బేతనియాకు వచ్చిన వారందరిని ఆయన ఏం చేయబోతున్నాడు? ఎలాగా? చెయ్యి ఎత్తి ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాం నది దగ్గర ఉన్నప్పుడు విగ్రహ పటాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నప్పుడు ఏం చేశాడు? చెయ్యి చాపి ఆశీర్వదించాడు కదా. అంటే పాపంలో నుంచి విడిపించాడు. ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో చెయ్యి ఎత్తి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రభుకి స్తోత్రం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అబ్రహాం ఏం తెలుసుకున్నాడు? ఆయన ప్రేమను తెలుసుకున్నాడు. ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన శక్తిని బట్టి మాట్లాడాడు. ఇప్పుడు మనతో కూడా ఏం చెప్తున్నాడు అంటే, మనందరూ ఎక్కడికి వచ్చాం? బేతనియాకి వచ్చాం. బేతనియాలో ఏ వర్తమానం ఉండాలి? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న వర్తమానమే ఉండాలి. కాబట్టి ఇది ఒక బేతనియ అయితే ఈ బేతనియాలో ఏ వర్తమానం ఉంది? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడనే వర్తమానం ఉంది. ఆ వర్తమానం ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా వారిని దేవుడు చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. నేను ధైర్యంగా మాట చెప్తున్నాను. కొరింథీ మొదటి పత్రికలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరగర. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాని నేను పాడు చేస్తానన్నాడు. అంటే ఎక్కడైతే దేవుని ప్రేమ తెలియజేస్తున్న సంఘం ఎక్కడైతే ఉందో ఆ సంఘాన్ని ఎవరైనా పాడు చేసిన ఎడల వారిని ఏం చేస్తానన్నాడు? చెప్పాలి ధైర్యంగా. పాడు చేస్తానన్నాడా? అది 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏమన్నాడు చెప్పనా? ఆ బేతనీయ సంఘాన్ని, దేవుని ప్రేమను తెలియజేసే సంఘానికి ఎవరైతే కృతజ్ఞత కలిగి నడుచుకుంటారో వారిని మనుషులు ఎదుట, దేవర దూతలు ఎదుట అని వేడుకగా కనుపరుస్తానని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. ఒబేదేమి ఇంట్లో మందసం ఉంది. ఒబేదేమి ఇంట్లో మందసం వస్తే మందసం వచ్చిన 3 నెలల్లో చెప్పండి. ఆమె చెప్పండి. కాబట్టి మీ అందరి ఇల్లులు ఆశీర్వదించబడును కాక. కాబట్టి మీ అందరి ఇంట్ల మీద ఆయన ఇప్పుడు ఏం చేయాలి? చేతులు ఎత్తి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యాజకుడిగా ఉన్నాడు. యాజకుని పని ఏంటి? ఆశీర్వదించడమే. యాజకుని పని ఆశీర్వదించడమే. కానీ ఎవరిని ఆశీర్వదిస్తాడు? బేతనియాలోకి రావాలి. బేతనియాలో ఏ వర్తమానం ఉంది? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడని తెలుసుకునే వర్తమానం. అంటే ధైర్యంగా అనుకోండి, ప్రభు నన్ను త్వరలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమెను అనుకోండి. ఈ మాట కూడా త్వరలో ప్రభు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది చెప్పుకున్నారు? గట్టిగా చెప్పండి ఆ మాట అందరూ. త్వరలో ప్రభు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట అన్న వారందరి జీవితాల్లో ప్రభు పనిచేయను గాక. ఆ బేతనియా అనుభవం నుండి చేతులెత్తి ఆశీర్వాదం అనుభవించే అనుభవంలోకి మనం వచ్చేదుము గాక. ఓబేదేమో 3 నెలల్లో ఆశీర్వదించబడినట్లుగా మన ఇండ్లు ఆశీర్వదించబడును గాక. అటువంటి కృపలో దేవుడు మనందరినీ భద్రం చేయను గాక. ఈ కృప మీకు అందరికీ కలుగును గాక. తల వంచండి ప్రార్థన. తల వంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, ప్రభు నిన్ను దర్శిస్తే ఖచ్చితంగా హృదయపూర్వకంగా మోకరించి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నీకు వందనాలు, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా నువ్వు నన్ను దర్శించినందుకు వందనాలు. ప్రభా చెయ్యి చాపావు, పాపం అనే ఊబిలోంచి నన్ను బయట తీసుకొచ్చావు. నాయన ఈరోజు బేతనియా వరకు వారు తీసుకుని వెళ్ళి చేతులెత్తి ఆశీర్వదించాం. అవునయ్యా, యాజకుని పని చేతులెత్తి ఆశీర్వదించడమే. అవును నాయన, మీరు ఇప్పుడు పరలోకంలో యాజకత్వం చేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికే పరమంది మీరున్నారు నాయన. నా కొరకున్నారు,
మా కొరకు మాత్రమే మీరు ఉన్నారు. అవునయ్యా, మీ ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడని మీరు చెప్పారు. అవునయ్యా, మమ్మల్ని ఆశీర్వదించడానికి నువ్వు శక్తిమంతుడవు. అవును ప్రభా నాయన, మమ్మల్ని బేతనియా వరకు నడిపించారు నాయన. పూటకులో అనే ఇంటిలో మమ్మల్ని చేర్చారు. ఈ బేతనియా అనే ఇంటిలో ఉన్న వర్తమానం నాయన, మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు అనే వర్తమానం నాయన. ఈ వర్తమానం ఉన్న ఈ బేతెల్ అనే ఇంటికి, ఈ సంఘానికి, ఈ మందిరానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఆ అనుభవంలో నాయన మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో మేము తెలుసుకుంటున్నాం. ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంత మేము తెలుసుకుంటున్నాం నాయన. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న బోధలో అది ఎప్పటికీ ఆశీర్వాదం అనుభవించడం. కానీ మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో తెలుసుకుని ఈ బేతనీయ సంఘంలో మేము ఆశీర్వాదాన్ని చూస్తాం. ప్రభా నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన, బేతనీయకు మమ్మల్ని చేర్చారు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నారు. మీరు ఎంత ప్రేమిస్తున్నారో మేము ఎరిగే కొలది నాయన, మీ శక్తిని ఎరిగే కొలది, మీ శక్తిని బట్టి మేము అడుగుతున్నాం. అవును, మీ శక్తిని ఎరిగిన అబ్రహాము నా కుమారుని బలిగా ఇచ్చినను ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపి నాకు అప్పగిస్తాడు అని ఒక విశ్వాసంతో మాట్లాడిన అబ్రహాం చూడగలిగాం. అవును, ఎలియాజరు నువ్వు వెళ్ళు, నా కుమారునికి భార్యను నువ్వు తీసుకొని వచ్చేదవు అని చెప్పాడు. అవును ప్రభా, అబ్రహాం మీ శక్తిని ఎరిగాడు, మీ ప్రేమని ఎరిగి మాట్లాడుతున్నాడు. అవును ప్రభా, నీ ప్రేమని ఎరుగుతున్నప్పుడు మీ శక్తి కొలది మేము అడుగుతాం. అవును, అబ్రహాం అలా మాట్లాడగలిగాడు. అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. చేతులెత్తి అబ్రహాముని మీరు ఆశీర్వదించారు. అవును ప్రభా, ఆ అనుభవానికి మీరు మమ్మల్ని నడిపించడానికే, చేతులెత్తి ఆశీర్వాదం అనుభవించే ఆ అనుభవానికి మమ్మల్ని నడిపించడం కొరకే మీరు బేతనీయాలో మమ్మల్ని ఉంచారు. ఎందరికో లేని గొప్ప ధన్యత నాయన మీరు మాకిచ్చి ఈ సంఘంలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు ప్రభువా నాయన. ఎంతో కాలం నేను ప్రేమించాలన్న బోధ, కానీ ఈ రోజు నాయన నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నేను తెలుసుకున్నప్పుడు నాయన నేను సహోదరుని కూడా ప్రేమించగలుగుతున్నాను నాయన. ప్రతి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాం. ఆ వ్యక్తిలో లోపాలు మేము చూడటం లేదు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో చూడగలుగుతున్నాం. అవును ప్రభా, ఆ బేతనీయాలో ఉన్న అనుభవాన్ని నాకు, మాకు, మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన ఈ రాత్రి మీరు ఏదైతే మాట్లాడారో ఆ ఆశీర్వాదం అనే 2 అనుభవాలు మా అందరి జీవితాల్లో అది పనిచేయను గాక. చేయి చాపారు, మమ్మల్ని పాపంలోంచి విడిపించారు. చేయి ఎత్తుతున్నారు, ఆపదలోంచి మమ్మల్ని విడిపిస్తారు నాయన. ఇప్పటి జీవం విషయంలో నాయన ఆశీర్వాదం, రాబో జీవం విషయంలో ఆశీర్వాదం. ఈ 2 ఆశీర్వాదాలు, అబ్రహాం పొందిన 2 ఆశీర్వాదాలు మా అందరి జీవితాలు అవి కలుగును గాక. ఈ రాత్రి నాయన నీ మాటలు విన్న వారి జీవితాల్లో వారి మీద ఈ మాటలు పనిచేయును గాక. ప్రతి అక్కర యేసు ప్రభు నామములో తీర్చబడును గాక. మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరు స్తుతిస్తూ వచ్చిన నీ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు కృపాక్షేమాలు ప్రకటిస్తూ ఈ రాత్రి కూడికను ముగిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.